భక్తులకి భయం ఉంటుందా? మీకు వచ్చిందండి ఎప్పుడైనా భయం? నేను దేవుని, ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డని నేను. నాకు వచ్చిందా భయం ఎప్పుడైనా? నాకు వస్తుంది కొన్నిసార్లు. మీకు వచ్చిందా ఎప్పుడైనా భయం? ఆర్ యు ఎవర్ ఫ్రైటెండ్? ఆర్ యు ఎవర్ స్కేర్డ్? సూపర్ మ్యాన్లు, సూపర్ ఉమెన్లు ఎవరైనా ఉన్నారా? వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మియర్ హ్యూమన్ బీయింగ్స్. మన కోసం మనం కొన్నిసార్లు భయపడతాం, మన కుటుంబం కొరకు కొన్నిసార్లు భయపడతాం. అమ్మో మా వాళ్ళకి ఏమవుతుందో, అమ్మో ఈ సమస్య వచ్చింది, ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో, అమ్మో వీళ్ళెవరో మా మీద పగబట్టారు, ఇది ఎంతవరకు వెళ్ళిపోద్దో. కొన్నిసార్లు మనుషుల నోటికి భయపడతాం, కొన్నిసార్లు చట్టానికి భయపడతాం, కొన్నిసార్లు మనుషుల క్రూరత్వానికి భయపడతాం, అసూయపరుల దృష్టి కొన్నిసార్లు భయపడతాం. అమ్మో వీళ్ళు ఏం హాని చేస్తారు. భక్తుడికి భయం వచ్చింది. నెహెమాయా వాజ్ అఫ్రైడ్. నెహెమ్యాని భయపెట్టారు. దేవుని పని చేస్తుంటే భయపెట్టారండి దుర్మార్గులు. 2 సార్లు ఆ మాట చూస్తాం కదండి. 13వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో, ఇందువలన నాకు భయం పుట్టగా అనే మాట. భయం వేసింది నెహెమ్యాకు. నా ప్రాణం తీయాలని చూస్తున్నారా? ఇంతమంది నాకు విరోధంగా కుట్ర పన్నారా? వీళ్ళందరూ కలగలిసారా? నేను ఒక్కడినైపోయానా? ఏం పర్వాలేదు నెహెమ్యా, నీకున్నా నేను. దేవుడు నెహెమ్యాను బలపరిచాడు. దేవుని పని నాశనం చేయాలని, దేవుని పని పాడు చేయాలనుకున్న వాళ్ళు నష్టపోయారేమో, కానీ దేవుని సేవకుడు మాత్రం క్షేమంగా ఉన్నాడండి. 14వ వచనంలో మళ్ళీ అదే మాట చూస్తాం చూడండి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్నా. 4వదిగా, ప్రవక్త్రిగా దేవుని ప్రజల హృదయాల్లో ధైర్యాన్ని నింపాలి. దేవుని పని జరుగుతుంటే నోవద్య యాక్చువల్గా వచ్చి ఏం చేయాలి? నెహెమ్యా, నేనున్నాను మీ పక్షంగా, నేను ప్రార్థన చేస్తాను మీ పక్షంగా, మనకి విరోధంగా వచ్చే వ్యక్తులు మనం ఎదిరిద్దాం అని దైవ చిత్త వ్యతిరేకమైన కార్యాలను భయపెట్టాలి. కానీ ఈమె దేవుని పని చేస్తున్న వారినే భయపెడుతుంది. She was not encouraging the work of God, but she was actually threatening the people who were working for God. దేవుని పని చేస్తున్న వాళ్ళని, దేవుని పనిని ప్రోత్సాహపరచట్లేదు, దేవుని పని చేస్తున్న వాళ్ళని కృంగదీస్తూ భయపెడుతూ ఉంది. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకసారి మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, చేతనైతే మనం చేయాలండి దేవుని పని. నీకు చేయగలిగితే నువ్వు చేయి, తీర్మానం తీసుకో, నేను చేస్తానయ్యా, నాకు సహాయం చేయి, నన్ను వాడుకో, అడుగు, నువ్వు వాడుకుంటాడు దేవుడు నేను. చాలా ఉంది పని, కోత విస్తారంగా ఉంది, పొలము కోతకు తెల్లబారింది. ద హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. పనోళ్ళు కొంచెం మందే ఉన్నారు. కావాలి దేవుని పని చేసేవాళ్ళు. అన్ని విభాగాలలో, అన్ని రంగాల్లో దూసుకొని వెళ్ళాలి దేవుని కొరకు. గాడ్ నీడ్స్ పీపుల్. నువ్వు అడుగు, నాకు ఈ టాలెంట్స్ ఇచ్చావయ్యా, వాడుకో, బలంగా వాడుకో. నువ్వు వాడబడలేకపోతే, ఓకే నేను ఒక సెక్యులర్ జాబ్లో ఉన్నానండి, నాకు అవకాశం లేదు, ఐ వుడ్ లవ్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ గాడ్. నిజంగా దేవుని కోసం వాడబడాలని ఆశ ఉందండి, కానీ అవకాశం లేదు. ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉన్నాను, నాకు ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, కొన్ని లోన్స్ ఉన్నాయి, నాకు 4 పిల్లలు ఉన్నారు, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, నా భార్య హోమ్ మేకర్, నేను ఒక్కడనే ఉద్యోగం చేస్తాను, లేకపోతే పార్టిసిపేట్ చేస్తున్న విమెన్లో పెద్ద నాకు చదువు రాదండి, భయం నాకు, నేను వాడబడలేను. నువ్వు వాడబడలేకపోతే వాడబడుతున్న వాళ్లను ప్రోత్సహించు అంటే చాలా రకాలుగా ప్రోత్సహించవచ్చు. ఫస్ట్ థింగ్, యూ కెన్ ప్రే ఫర్ దెమ్. దేవుని పని చేస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. దేవా, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వు, కాపుదలు ఇవ్వు, వాళ్ళని బలపరచు, వారి హస్తాలు బలపరచయ్యా, నీ సేవ చేస్తున్న వాళ్ళందరినీ దీవించయ్యా, చేయి, ప్రార్థన చేయి. 2వది, నువ్వు సహకరించు, యు సపోర్ట్ గాడ్స్ వర్క్. 3వదిగా, దేవుని సువార్త అందించబడుతుంటే ఈ మాటలు కనీసం ఈ లింక్ అన్నా ఇంకొకరికి షేర్ చేయి. నువ్వు చెప్పలేకపోయినా ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం 10 మందికి చేరేటట్లుగా నువ్వు చేయగలిగిన చిన్న పని. దానికి డబ్బు ఖర్చు అవ్వదు. దాని కొరకు నువ్వు 10 మైళ్ళు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళక్కర్లా. ఫోన్లో ఇలా 2 క్లిక్కులు కొడితే వెళ్ళిపోతాయి, టెక్నాలజీ వాడి. అట్లీస్ట్ దట్ వే.
అయితే దేవుని పనిని వెనక్కి లాగడం, దేవుని పని చేస్తున్న వాళ్ళ మీద రాళ్ళేయడం, దేవుని పని చేస్తున్న వాళ్ళు పరిగెడుతూ ఉంటే వాళ్ళ కాలుకి అడ్డం పెట్టేసి వాళ్ళని పడేయాలని చూడడం, అవి మాత్రం చేయొద్దు. ఎందుకంటే అది నీకు మంచిది కాదు, నీకు క్షేమం కూడా కాదు. ఇక్కడ దైవ కార్యం చేస్తున్న వారిలో భయాన్ని పుట్టిస్తుంది ఈ నోవద్య అనే స్త్రీ. నేను అనుకుంటాను ఒక ఎంత నెగటివ్ రోల్ అండి అది, ఎంత భయంకరమైన స్త్రీ. ఇతరులలో భయం, దైవ కార్యం చేస్తున్న వారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఆయనను భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావంటే నీ నోటిని ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీ మనసు ఎందుకు ఇచ్చాడు దేవుడు? కొంతమందికి మంచి షార్ప్ మైండ్ ఉంటుందండి, ప్రైజ్ గాడ్. మంచి షార్ప్ మైండ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మంచి టైమింగ్ ఉంటుంది, చాకచక్యం ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు నాశనం అవ్వడానికి, ఇంకొకరు నాశనం చేయడానికి వాడతారు, టెర్రరిస్ట్ లాగా. ఎందుకండి ఆ బ్రతికెందుకు? తెలివిచ్చాడా వాడు, దేవుడి కొరకు వాడు. నీ బ్రతుకుని కట్టుకో, పైకెళ్ళు, ఉన్నత స్థితికి వెళ్ళు, 10 మందికి చెయ్యి అందించు. ఒక సహోదరి అమెరికా నుంచి నాకు మెసేజ్ చేశారు, సిస్టర్ మీ ఆర్ఫనేజ్లో బాయ్స్ ఉన్నారు, మా కుటుంబం నుంచి 5 మంది అబ్బాయిలకు మేము స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం, వీ వాంట్ టు సపోర్ట్ గాడ్స్ వర్క్. ఒకప్పుడు నాకు తండ్రి లేడండి, చిన్నప్పుడు మా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మా కొరకు కొంతమంది నిలబడి మమ్మల్ని చదివించారు. ఈరోజు నేను నా తోబుట్టు అమెరికాలో సెటిల్ అయ్యాం, మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు మాకు. ఆ రోజు కొంతమంది మా కొరకు నిలబడకపోయింటే ఈరోజు మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. మీ ఆర్ఫనేజ్లో మీరు అబ్బాయిలను పెట్టుకొని తల్లిదండ్రులు లేని వారిని చూసుకుంటున్నారు, ఆ పనికి నేను సహకరిస్తాను. ఐ వాజ్ రియలీ ఎంకరేజ్డ్ బై హర్ కమిట్మెంట్. ఆమెలో ఉన్న దేవుని పట్ల ఉన్న హృదయాన్ని, సమర్పణను చూసి ప్రభువుని ఎంతో స్తుతించాను. ఆమెకి 2 కుమారులు ఉన్నారు, ఆ సిస్టర్ 2 అబ్బాయిలు ఉన్నారు. మా 2 అబ్బాయిలతో పాటు ఇంకొక 5 అబ్బాయిలకి నెలకి ఎంత అవుతుందో నేను పంపిస్తానండి. ఇంకొంతమంది ఉంటారు దేవుని పని జరుగుతుంటే వాళ్ళకి ఏ ఫారెన్ సపోర్ట్ ఉందండి? ఏ ఫారెన్ సపోర్ట్ లేదండి, ఫాదర్స్ సపోర్ట్ ఉంది. మన పరిచర్కి ఏ ఫారెన్ సపోర్ట్ లేదు, ఫారెన్ ఫండ్స్ తెచ్చుకునే అవకాశం కూడా లేదు మన పరిచర్కి. కానీ ఫాదర్స్ సపోర్ట్ ఉంది, హెవెన్లీ ఫాదర్. నోవద్య అనే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే దైవ పనిలో ముందుకు వెళ్తున్న వాళ్ళని వెనక్కి లాగుతుంది, భయపడుతుంది. ఏమంటారంటే దట్ ఆ స్పిరిట్, ఆమెలో పనిచేస్తున్న ఆత్మ ఇతరులని థ్రెటన్ చేసే ఆత్మ. ఎలాంటి ఆత్మ ఉంది నీలో? నీతో ఎవరైనా ఒక 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి భయభ్రాంతులు, వాళ్ళకి మనసంత కలవరం, వాళ్ళు సమాధానంగా ఉండగలుగుతున్నారా? నీతో 5 నిమిషాలు మాట్లాడిన వాళ్ళకి సమాధానం రావట్లేదంటే నీకు లేదు సమాధానం, నువ్వు సమాధానకర్తతో కనెక్షన్లో లేవన్నమాట. దేవుని బిడలంగా మనం వి మస్ట్ క్యారీ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో సమాధానకర్త అయిన దేవుని కలిగి ఉండాలి, సమాధానాన్ని పంచాలి. నీతో 5 నిమిషాలు ఎవరైనా మాట్లాడడానికి, నాకు ఈమెతో మాట్లాడాక మనశ్శాంతిగా ఉందండి, కొంచెం భారం దిగినట్లు అనిపిస్తుంది, కొంచెం ధైర్యంగా ఉంది, ఆదరణగా ఉంది, ఓదార్పుగా అనిపిస్తుంది. ఈ నోవద్య అనే స్త్రీ చేస్తున్న పనులు దేవుని పని చేస్తున్న వాళ్ళలో ఒక రకమైన భయం, కలవరం, థ్రెటనింగ్, ఫ్రైటనింగ్, భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు. సో 4వది భయపెట్టిన స్త్రీగా చూస్తున్నాం, ధైర్యాన్ని నింపిన స్త్రీగా చూడట్లేదు. ప్రియమైన సహోదరి, భయంతో ఎవరైనా నీ దగ్గరకు వస్తే నువ్వేం చేస్తున్నావు? ఇంకా 4 భయాలు వేసి పంపిస్తున్నావా? లేకపోతే ఏ భయాలు లేకుండా నిశ్చింతగా ఉన్న వాళ్ళు నీ దగ్గరకు వస్తే వాళ్ళని భయభ్రాంతులకు లోన్ చేసి పంపిస్తున్నావా? సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును అని ఉంది వాక్యంలో. సాతాను మన జీవితాల్లో తాండవం ఆడితే మనకుండదు సమాధానం, మన డీలింగ్స్లో, మన రిలేషన్షిప్స్లో కూడా సమాధానం ఉండదండి. నువ్వు ఎక్కడున్నా డిస్టర్బెన్స్, అలజడి, తుఫాను. కానీ సమాధానకర్తయగు దేవుడు నీలో ఉంటే నీ పాదముల క్రింద సాతాను చితక ద్రొక్కుతావు, నీవు సమాధానాన్ని కలిగి ఉంటావు. యూ విల్ ఎంజాయ్ దట్ పీస్
అండ్ యూ విల్ బీ ఏబుల్ టు షేర్ దట్ పీస్ విత్ అదర్స్. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుని సమాధానాన్ని పంచిపెడతాం. ఫైనలీ లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఈమె ఏం చేసింది అని మనం ఆలోచించినట్లయితే, నెహెమ్యాకు అగేన్స్ట్గా జరిగిన కాన్స్పిరసీ ప్లాట్. నెహెమ్యా అనే దైవజనుడు బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకం ఆయన పేరు మీద ఉందంటే భక్తుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. ఈజ్ అ చోజన్ వెజల్. రాజు దగ్గర గిన్నెందించేవాడంట. రాజు దగ్గర గిన్నెందించే వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. అర్థహశస్త అనే రాజు దగ్గర గిన్నెందించే వ్యక్తిగా నెహెమ్యా ఉన్నాడు. గుడ్ జాబ్. తన లైఫ్ బాగానే ఉంది. 5,000 వెళ్ళిపోతాయి రోజు. 3 పూట్ల కాదు, 5 పూట్ల రోజుకి 5 సార్లు వెళ్తాయి స్నాక్స్. రాజుకి రోజంతా ఏదో ఒక ఫుడ్ సప్లై చేస్తూనే ఉండాలి. రాజుకి గిన్నె అందించినప్పుడల్లా ముందు ఈయన టేస్ట్ చేసి అందులో ఏ విషయం కలపలేదు, అంతా బాగానే ఉందని చూశాక రాజుకు అందించాలి. వెరీ ట్రస్టెడ్ పర్సన్, మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ టు ద కింగ్. రాజుకు గిన్నె అందించే వ్యక్తి చాలా నమ్మకమైన వాళ్ళని పెట్టుకుంటారు. ఎందుకంటే రాజు మీద కుట్ర పన్ని ఆ రాజుకు అందించే గిన్నెలో విషము ఏదైనా కల్పించే వాళ్ళనైతే అసలు పెట్టరు. సో ఒక రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తిగా ఒక బాధ్యతాయుతమైన ఒక నమ్మకమైన స్థానంలో ఉన్న నెహెమ్యా దేవుని పట్టణమైన యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయి అనగానే తన ఇంటి ప్రాకారాలు పడిపోతే ఎంత బాధపడతాడో అంత బాధను కలిగి ఉన్నాడండి. అంటే దేవుని పని పట్ల ఆసక్తి, దేవుని పని పట్ల ఆసక్తి. నా పనే కాదు నేను చూసుకునేది, నా రాజు పని నేను చూడాలి, నా దేవుని పనిలో నేను వాడబడాలి, నా ఉద్యోగానికి కొంచెం నేను సెలవు పెడతాను, లాంగ్ లీవ్ పెడతాను. మనమందరము క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో కడుతున్నప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలామంది యవనస్తులు పనిచేశారు. ఐ స్టిల్ రిమెంబర్ మన చర్చ్లో ఉన్న యూత్ అందరూ అర్ధరాత్రి తెల్లవారుజాము 2-3 వరకు కూడా పనిచేసేవారండి. చాలా తక్కువ రోజుల్లో ఆ మందిరం కట్టడానికి దేవుడు తన కృపను చూపించాడు. ఆ మందిరం కడుతున్న సమయంలో నేను ఇంటి దగ్గర వెస్లీ గారు ఎప్పుడు వస్తారు వెయిట్ చేస్తే ఒక్కోసారి తెల్లవారుజాము 3 అయ్యేది దైవజనులు ఇంటికి వచ్చేసరికి. అందరు యవ్వనస్తులు అందరూ ఎలా అంటే ఒక సైన్యంలా పనిచేశారు దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు. ఆ టైంలో ఒక తమ్ముడు తన ఉద్యోగానికి సెలవు పెట్టి మందిరంలో పనిచేయడానికి వచ్చాడు. హీ వర్క్డ్ ఫర్ గాడ్, లేబర్డ్ ఫర్ గాడ్. అంటే ఇటుకల పని, ఇసుక పని, లేకపోతే ఇవన్నీ తనకి అలవాటని కాదు, తనకి సరదా అని కూడా కాదు, దేవుని కోసం చేయాలనే కమిట్మెంట్. పనిచేసేవాడండి, వాడబడేవాడు. తర్వాత అతి తక్కువ కాలంలో దేవుడు తనని కువైట్ దేశాన్ని తీసుకువెళ్ళారు, ఒక మంచి జాబ్ ఇచ్చి. ఇప్పటికి తను కువైట్లో వర్క్ చేస్తున్నాడు ఆ బ్రదర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పని చేస్తే మేమేమి ఇవ్వలేదు డబ్బు, దైవజనులుగా చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చుండకపోవచ్చు, కానీ ఆయన మొత్తం ఇచ్చేస్తాడు, జీతం అంతా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన ఇస్తాడండి జీతం. మనుషులు ఇస్తే జీతము అంటే యవనస్తులు ఎవరి జీతం కొరకు పనిచేయలేదు, అందరూ స్వచ్ఛందంగా సంతోషంగా సమర్పణతో పనిచేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కొరకు నువ్వు ఏ పని చేసినా, వాట్ ఎవర్ యూ లేబర్ ఫర్ గాడ్, ఎంత పనైనా ఎంత ప్రయాసపడినా ఆయన ఇస్తాడు జీతం. ఇంట్రెస్ట్తో సహా వేసిస్తాడు. నువ్వు పని చేసిన దానికంటే ఎక్కువే ఇస్తాడు నీకు. ఇప్పుడు తెలియకపోవచ్చు, నీకు ఒకరోజు చూసి వామ్మో ఇంత జీతం ఇచ్చావేంటి నాయన, నువ్వు ఇంత జీతం ఇస్తావనుకుంటే ఇంకా బాగా పని చేసేవాడిని, ఇంకొంచెం ఎక్కువ పని చేసేవాడిని అనిపిస్తుంది నీకు. నెహెమ్యా దేవుని కొరకు రాజును పర్మిషన్ అడిగి దేవుని పని కొరకు వెళ్ళిపోయాడండి. రాజు అంతఃపురంలో పని అంటే దర్జాగా కాలు మీద కాలేసుకొని చేసే ఉద్యోగం. ఇట్స్ అ వెరీ రిలాక్స్డ్ జాబ్, సెక్యూర్ జాబ్, కంఫర్టబుల్ ఉంటుంది రాజు అంతఃపురంలో. కానీ నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి వెళ్ళాడంటే ఎండ, చెమట, మట్టి, ఇసుక, మురికి, నిందలు, పనిచేసే వాళ్ళని ప్రశాంతంగా చేయనివ్వరు. అవసరమా ఇవన్నీ కట్టడం, నువ్వు ఎందుకు కడుతున్నావు నాకు తెలుసు, ఈ పని ఎలా అవుతుందో మేము చూసుకుంటాం, నువ్వు ఎంతకీ ఆగట్లేదు కాబట్టి నీ ప్రాణమైనా తీయడానికి మేము వెనకాడము అని ట్రాప్ చేసిన మనుషులు కూడా ఉన్నారు. కాన్స్పిరసీ అగేన్స్ట్ నెహెమ్యాకు విరోధంగా కుట్ర పన్నిన వాళ్ళు. అయితే
ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, నెహెమ్యాకు విరోధంగా కుట్ర పన్నిన వారిలో సన్బల్లట్టు, టోబియా కొంతమంది ప్రవక్తలు ఉంటే వారితో పాటు పేరు కూడా నెహెమ్యా మెన్షన్ చేశాడంటే ఈవిడ స్థానం ఒక గణనీయమైన స్థానమే. ఎవరు? నోవద్య. దైవజనునికి నష్టం కలుగ చేయడానికి కంకణం కట్టుకున్న స్త్రీగా నోవద్య మనకి కనబడుతుంది. కానీ ఐ వాంట్ టు సీ ఇట్ ఫ్రమ్ అనదర్ యాంగిల్. నేను ఇదే మాటను ఇంకొక కోణం నుంచి కూడా చూపించాలని ఆశిస్తున్నాను. చూడండి, సీసీ కెమెరాలో ఒక రోడ్లో ఒకడు వెళ్తున్నాడంటే వెనక కెమెరా వాడి బ్యాక్ వ్యూ చూపిస్తుందేమో కానీ ఫ్రంట్ ఉన్న కెమెరా వాడి ఫ్రంట్ వ్యూ చూపిస్తుంది. ప్రతి విషయాన్ని మనుషులు చూసే కోణం ఒకటి ఉండొచ్చేమో, మనుషులు అవగాహన చేసుకునే కోణం ఒకటి ఉండొచ్చు, మనుషులు అర్థం చేసుకునే కోణం ఒకటి ఉండొచ్చు, మనుషులు ఇంటర్ప్రెట్ చేసే కోణం ఒకటి ఉండొచ్చు. ప్రతి విషయాన్ని నాకు ఇలా అనిపిస్తుందండి వాళ్ళు చేస్తున్న పని అని. కానీ బట్ దేర్ ఇస్ డెఫినెట్లీ అనదర్ యాంగిల్ టు ఇట్. ఇంకో కోణం ఉంటుందండి. అదేం కోణం తెలుసా? దేవుడు చూసే కోణం. నెహెమ్యా ఉద్యోగం విడిచిపెట్టి, తన పని విడిచిపెట్టి దైవ పని కొరకు వచ్చాడు. వస్తే నెహెమ్యాని చంపాలని వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళు ఒక పర్సన్ని టార్గెట్ చేస్తున్నారు. అది మనుషుల యాంగిల్. వీడిని లాగాలి, వీడు ముందుకు వెళ్ళకూడదు, వీడి ద్వారా ఈ పని జరగకూడదు, వీడికి పేరు రాకూడదు, ఈ పని ఆగిపోవాలి అని మనుషుల కోణంలో నుండి ఒక నారో మైండెడ్నెస్తో, ఒక అపవాది యొక్క ప్రేరేపణతో, డెవిల్స్ ఇన్స్పిరేషన్తో పనిచేస్తున్న టీంలో నోవద్య అనే ఈ లేడీ ఉంటే, ఐ వాంట్ టు షో యూ అనదర్ యాంగిల్ ఆఫ్ దిస్. ఇదే అంశాన్ని దైవ కోణంలో మీకు చూపించాలని ఆశిస్తున్నాను. ఇక్కడ వాడబడుతుంది నెహెమ్యా ఏమో కానీ చేయబడుతుంది దైవ కార్యం. హల్లెలూయా. ద పర్సన్ డజంట్ మ్యాటర్. దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. నెహెమ్యాను వాడుకున్నాడు ఒక కాలంలో, ఎజ్రాను వాడుకున్నాడు, దానియేలును వాడుకున్నాడు, యోసేపును వాడుకున్నాడు, దావీదును వాడుకున్నాడు. ఆయన చిత్తం ఎవరైతే వాళ్ళని వాడుకుంటాడు. ఆ పర్సన్ ఎవరన్నది కాదు ముఖ్యం. కానీ వీళ్ళు అడ్డుపడుతుంది ఈ వ్యక్తికని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు దేవునికి అడ్డుపడుతున్నారు. అది వీళ్ళు గ్రహించలేని గుడ్డివారు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని పని, దేవుని పరిచర్య జరుగుతుంటే దాన్ని పాడు చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మంచి వాళ్ళు కూడా కొంతమంది మాటలు విని పాడు చేసే బ్యాచ్లో చేరిపోతారు. వాళ్ళు అనుకుంటారు ఈ పాస్టర్ గారికి, ఈ చర్చికి, ఈ మినిస్ట్రీకి మేము డ్యామేజ్ చేస్తున్నామని. కానీ పిచ్చోడానికి అర్థం అవ్వట్లేదు, నువ్వు సేవకుడికి డ్యామేజ్ కాదు, దేవుడి పనికి నువ్వు డ్యామేజ్ చేస్తున్నావు. అది నీకు మంచిది కాదు, అది అసలు నీకు క్షేమం కాదు, నీకు డేంజరస్ అది. ఎందుకంటే దేవుని చేతులలో పడ్డం బహు భయంకరం అని ఉంది వాక్యంలో. అక్కడ ఏ మనిషిని దేవుడు వాడుకున్నా ఆయన పని చేయించుకుంటున్నాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కళ్ళని లేపి, ఒక్కొక్కళ్ళని నిలబెట్టుకొని ఆయన పని కొరకు దేవుడు వాడుకుంటాడండి. మనుషులు మన ఎవరం గొప్ప వాళ్ళం కాదు, కానీ గొప్ప దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. అల్పులను, బలహీనులను, ఆయనకు అప్పగించుకున్న వారిని, సమర్పణ కలిగిన వారిని, దేవుని కొరకైన స్థిరమైన కమిట్మెంట్ కలిగిన కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి విరోధంగా మాట్లాడడం వల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే దేవుని పని పాడైతే నిన్ను వదిలిపెట్టాడు దేవుడు. గాడ్ వుడ్ నాట్ స్పేర్ సమ్వన్ హూ స్టాప్స్ హిస్ వర్క్, హూ రెసిస్ హిస్ వర్క్. దేవుని పనికి అడ్డుపడే వాళ్ళని దేవుడు ఊరుకోడు కదండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం గమనిస్తాం. చూడండి, మాథ్యూ చాప్టర్ 18 వర్స్ 7. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో అభ్యంతరములను గురించి యేసయ్య ఒక మాట మాట్లాడారు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనుష్యునికి శ్రమ. నేను చెప్పిన మాటలు కాదండి, ఇది భయపెట్టాలని చెప్పట్లేదు. దేవుని పనికి అడ్డుపడాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, దేవుని పనికి అడ్డుగా నిలబడి మా ఇష్టం నెరవేర్చుకుంటా అనే ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని విరమించుకోవాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి నోవద్య జీవితంలో నుండి. యేసు ప్రభు స్వయాన చెప్పిన మాట, ప్రాముఖ్యమైన మాట, అభ్యంతరములు రాక తప్పవు, కానీ అపోజిషన్ విల్ కమ్. దేవుని పనికి అపోజిషన్ వస్తుంది. నీ కుటుంబం దేవునిలో ముందుకెళ్తుంటే నీకు వస్తుంది అపోజిషన్. ఎవరైనా దేవుళ్ళో ముందుకెళ్తుంటే నిన్ను అపవాది కొన్నిసార్లు ప్రేరేపించవచ్చు, ఆపు వాళ్ళని, వెనక్కి లాగు.
దైవ కార్యాలలో నీ ఇంట్లో ఎవరైనా ముందుకు దూసుకెళ్ళిపోతుంటే నీకు వెనక్కి లాగాలని అభ్యంతర పెట్టాలని మనసు రావచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నా వలన ఏమన్నా అభ్యంతరం ఉందా దేవుని పనికి? నేను ఉంటే దేవుని పని ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే నోరు మూసుకొని పక్కకు తప్పేసుకోవాలి. కానీ దేవుని పనికి అభ్యంతరంగా అడ్డుబండగా మాత్రం నేను ఉండకూడదు. ఎందుకంటే నాకు అది మంచిది కాదు. నా బ్రతుకు ఇంత చిన్న బ్రతుకు దేవుని ఎదుట. దేవుడు ఉఫ్ అంటే ఉండవండి. ఒక్క క్షణం ఇలా తిప్పుకుంటే తల కన్ను మన మీద నుంచి ఆయన తీస్తే వీ వుడ్ నాట్ బీ వేర్ వీ ఆర్ టుడే. మనం ఉండం అసలు. కానీ కొన్నిసార్లు దేవుని పనికి అభ్యంతరాన్ని కలుగజేసే వ్యక్తులుగా కొన్నిసార్లు కొంతమంది తయారైపోతూ ఉంటారు. ఒకవేళ మనలో కూడా ఏదైనా దేవుని పనిని అభ్యంతరపరిచే పరిస్థితి ఉంటే, నోవద్యాలాగా ఆ కోణం యాంగిల్ ఏదైనా ఉంటే ఒకసారి గుర్తించుకోవాలి. నువ్వు దేవుని పనికి విరోధంగా నిలబడితే, దైవజనులకు విరోధంగా నిలబడితే, పరిచర్యకు విరోధంగా నిలబడితే, యు ఆర్ ఇండైరెక్ట్లీ అపోజింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు తన సేవకుల ద్వారా పనిచేస్తాడు కాబట్టి, దేవుడు తన సంఘం ద్వారా పనిచేస్తాడు కాబట్టి, దేవుడు తన పరిచర్య ద్వారా పనిచేస్తాడు కాబట్టి, వారికి విరోధంగా నువ్వు నిలబడుతున్నావంటే నీవు దేవుని పనికి విరోధంగా నిలబడుతున్నావు, అభ్యంతర కారకురాలిగా ఉన్నావు అని గుర్తించి, అభ్యంతరములు ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ అని వాక్యంలో ఉంది. కాబట్టి దైవ పనిని అడ్డుకొని నష్టపోవడం కంటే దైవ పని కొరకు ప్రార్థన చేద్దాం, దైవ పనికి సహకరిద్దాం, దైవ పని కొరకు ప్రేరేపించబడదాం, దైవ పని కొరకు ప్రోత్సాహము అందిద్దాము. ఒక్క మాట నేను ఫైనల్ థాట్ చెప్పి ముగిస్తానండి. ఇంత ప్లాట్ జరిగిందని, నెహెమ్యాకు విరోధంగా ఇంత వికెట్ స్కీమ్, ఇంత దుష్ట ఆలోచన, దుష్ట పన్నాగం పన్నారని ప్రాణమే పోయిండేది ఆ రోజే గనక మందిర గర్భాలయంలోకి వెళ్ళుంటే అని ఇదంతా నెహెమ్యా తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? గుండెలు బాధేసుకొని బెంబేలు ఎత్తిపోయి, అమ్మో యెరూషలేం ప్రాకారాలు కడితే నా ప్రాణం పోయేటట్టుంది, మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళిపోతాను, నా జాబ్కి నేను వెళ్ళిపోతాను అని నెహెమ్యా వేరే నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్, నెహెమాయా didn't even waste a small ounce of his energy to fight with these enemies. ఈ శత్రువులతో, దైవ పనిని వ్యతిరేకిస్తున్న, తనను వ్యతిరేకిస్తున్న శత్రువులతో పోరాడడానికి ఒక్క క్షణం సమయం వెచ్చించలేదు. ఇంత బలాన్ని కూడా వాడలేదండి. ఉన్న శక్తి బలం అంతా మందిరం కట్టడానికి, మందిర ప్రాకారం, యెరూషలేము పట్టణ ప్రాకారాలు కట్టడానికి వాడాడు, కానీ వీళ్లతో యుద్ధం చేయడానికి వాడలేదు. నెహెమ్యా ఏం చేశాడు? వ్యతిరేకత వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, తన ప్రాణాన్ని తీయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు చుట్టుముట్టినప్పుడు ఏం చేశాడు నెహెమ్యా అని ఆలోచిస్తే, ప్రార్థనలో వీళ్ళందరినీ దేవునికి అప్పగించాడు. ప్రభువా నువ్వు చూసుకో, నా దేవా. చూడండి ఆ మాట ఇంకొకసారి మనం చదువుకొని ముగించుకుందాం. 14వ వచనం, నా దేవా. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం, నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవద్యాను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకో. ఇందాక స్టార్టింగ్లో చెప్పానండి నోవద్య గురించి, ఓపెనింగ్ వర్డ్స్లో. ఒక భక్తుడి ప్రార్థనలో ఈమె పేరు వచ్చింది. ఏమని? ఈమెను దీవించమని కాదు. దేవా చూడండి, మనం అపోస్తల కార్యగ్రంథం రోమా పత్రిక ఆఖరి అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటూ చాలా మంది పేర్లు పౌలు భక్తుడు ప్రస్తావిస్తాడు. రోమా పత్రికలో ఆఖరి అధ్యాయంలో మనం గమనించినట్లయితే రోమా సంఘంలో దేవుని సేవలో, దేవుని పనిలో పాటుపడిన, ప్రయాసపడిన చాలా మంది వ్యక్తులను గురించి అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే రోమన్స్ చాప్టర్ 16లో యూ సీ ద మెన్షన్ ఆఫ్ సో మెనీ మెన్ అండ్ విమెన్. పేర్లు చాలా మంది పేర్లు చూస్తాం. వాళ్ళందరూ దేవుని పనిలో ఇలా వాడబడ్డారు, అలా వాడబడ్డారు, ఇలా ప్రయాసపడ్డారు, ఇలా సహకరించారని వాళ్ళందరి పేర్లు చెప్తాడు అపోస్తలుడైన పౌలు. అంటాడు వీరికి కృతజ్ఞతలు అని. వాళ్ళని గుర్తిస్తూ, వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళను పొగుడుతూ ఉంటాడు అక్కడ. కానీ ఇక్కడ నోవద్యాన్ని గురించి భక్తుడైన నెహెమ్యా ప్రస్తావించినప్పుడు ఒక మంచి సందర్భంలో కాదు, కానీ ఒక చెడు సందర్భంలో ఆమె పేరు ప్రస్తావించబడింది. ప్రియమైన సహోదరి, నీ పేరు రావచ్చు బయటకు,
కానీ మంచి సాక్ష్యంగా బయటకు వస్తుందా, చెడు సాక్ష్యంగా బయటకు వస్తుందా? మెప్పు పొందే విషయాలలో నీ పేరు బయటకు వస్తుందా, లేకపోతే నిందను, అవమానాన్ని, లేకపోతే ఇతరులకు బాధను, వేదనను కలుగు చేసే పరిస్థితుల్లో నీ పేరు బయటకు వస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నెహెమ్యా భక్తుడు అంటున్నాడు, దేవా వీళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ పనిని వ్యతిరేకిస్తున్నారు, నా ప్రాణం తీయాలని చూస్తున్నారు, నన్ను భయపెడుతున్నారు, నీ పనికి అడ్డుగోడలుగా ఉన్నారు, వీళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నోవద్య అనే ఒక స్త్రీని గురించి మెన్షన్ చేశాడు. ఇంకొక ప్రాముఖ్యమైన అంశము, నెహెమ్యా ఒకటి తన సమయాన్ని, తన శక్తిని వీళ్లతో యుద్ధం చేయడానికి కానీ, వీళ్ళకు సమాధానం చెప్పడానికి కానీ, వీళ్ళకు బుద్ధి చెప్పడానికి కానీ వేస్ట్ చేయకుండా దేవునికి అప్పచెప్పాడు, ప్రార్థన చేశాడు. మొదటి అంశం. అయితే రెండవ అంశము, నెహెమ్యా వచ్చిన ఆటంకాలను బట్టి దేవుని పనిని ఆపలేదు కానీ he moved on with God's work and he succeeded. దేవుని పనిని అడ్డుకోవాలనుకున్న వీళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యాయండి. they failed in their efforts. నెహెమ్యాను చంపాలని యత్నం చేశారు, యెరూషలేము గోడలు కట్టబడకుండా ఆపాలని ప్రయత్నం చేశారు, వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కానీ నెహెమ్యా అయితే దేవుని పనిలో పూనుకున్నాడు, దేవుని ప్రజలందరినీ ప్రోత్సహించాడు, అందరినీ కలిసికట్టుగా దేవుని యెరూషలేము పట్టణం ప్రాకారాలు కడదాము అన్నాడు. అండ్ హీ సక్సీడెడ్ ఇన్ గాడ్స్ వర్క్. నీ జీవితంలో నోవద్య లాంటి వాళ్ళు ఉన్నారేమో, నిన్ను భయపెడుతున్న వాళ్ళు. ప్రార్థన చేసేస్తున్నావా, నీకు శాపం వచ్చేస్తుంది. మందిరానికి వెళ్తున్నావా, ఒకప్పుడు ఇలా ఉండేదాని కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావు? గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావా, నీకు అదైపోద్ది, నీకు ఇదైపోద్ది, నీకు ఆ నష్టం వస్తుంది, ఈ నష్టం వస్తుంది. నిన్ను భయపెట్టాలని చూస్తున్నవారు, వెనక్కి లాగాలని దేవుడికి ఇచ్చేస్తున్నావా, బిచ్చగత్తవి అయిపోతావు. దేవుని కొరకు వాడబడుతున్నావా, నీకేమీ మిగలదు. దేవుని కొరకు వాడబడితే నీరసం వస్తుంది. నీరసం రాదమ్మా సహోదరి, వాడబడిన వాళ్ళకి తెలుసు. దేవుని కొరకు వాడబడుతూ ఉంటే నూతన శక్తే ఇస్తాడు తప్ప కుళ్ళి కృషించిపోయే స్థితిలో పెట్టాడు దేవుడు. హీ విల్ నాట్ లెట్ హిస్ పీపుల్ డౌన్. ఆయన ప్రజలను ఎన్నడూ తలదించుకునేటట్లు దేవుడు చేయడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరని యోవేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. నెహెమ్యా ఆయన పూనుకున్న దైవ కార్యము ముందుకే వెళ్ళింది. ఇట్ హెస్ సక్సీడెడ్. అది సఫలత సాధించింది. దైవ కార్యాన్ని వ్యతిరేకించిన, దైవ సేవకుని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్లే వెనకకు వెళ్ళిపోయారు. వాళ్ళే నష్టం పొందుకున్నారేమో కానీ దైవజనునికి కానీ దేవుని పనికి కానీ ఎన్నడూ నష్టము రాలేదు. ఒక్క వాక్యాన్ని కీర్తనల గ్రంథంలో మనం చదువుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన 10-11 వచనాలు. 33వ కీర్తన 10-11 వచనాలు ఒకసారి చదువుకుందాం. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములుండును. నోవద్య ఆలోచన స్మాష్డ్, క్రష్డ్, ఫ్లాప్డ్. దైవ చిత్తానుసారం కాని ఆలోచనలు యోచించిన వ్యక్తుల ఆలోచనలు అన్నీ నేలమట్టం అయిపోయాయి. దేవుని ఆలోచన మాత్రం నిలిచింది. ఈమె దేవుని ఆలోచన తెలుసుకోలేదు, ప్రవక్త్రి అని పేరు పెట్టుకుంది. దేవుని నుండి ప్రత్యక్షత పొందుకునే వ్యక్తి అని అయితే ఆమె పేరుకు అర్థం ఉంది, కానీ దేవుని ప్రత్యక్షత పొందుకోలేదు, దేవుని ప్రత్యక్షతలో సాగిపోలేదు, నష్టం పొందుకుంది. కానీ నెహెమ్యా దేవుని ఆలోచనలు గుర్తించాడు, దేవుని హృదయాన్ని గుర్తించాడు, దేవుని పనిలో వాడబడ్డాడు, దేవుని పనిలో సఫలత సాధించాడు, తన ప్రాణాన్ని దేవుడు కాపాడాడు, దేవుని కృపలో వర్ధిల్లాడు. ఉదయకాల సమయంలో నోవద్య అనే స్త్రీ జీవితాన్ని ధ్యానం చేసిన మనం ఆమెకు ఆత్మీయంగా జాగ్రత్త లేదు అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రారంభంలో మనం గమనించాం, ఆత్మ సంబంధమైన విషయాలలో జాగ్రత్త, బీరువా జాగ్రత్త, ఇంటి తాళాలు జాగ్రత్త, కిటికీలు జాగ్రత్త, ఆల్ అవుట్ జాగ్రత్తగా వేసుకో, లేకపోతే దోమలు గుట్టేస్తాయి. మాస్క్ గట్టిగా పెట్టేసుకోండి, డబుల్ మాస్క్ వేసుకోండి అవకాశం ఉంటే. శానిటైజర్ వాడండి, జాగ్రత్త, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, మంచిదే. ఆత్మ సంబంధమైన విషయాలలో జాగ్రత్త, దైవ చిత్తాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో జాగ్రత్త, దేవుని చిత్తంలో అనుదినము నడవడంలో జాగ్రత్త. ఈ జాగ్రత్త మనం కలిగి ఉంటే నోవద్య వలె దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే స్థితిలోకి మనం ఎన్నడూ వెళ్ళం.
ఆయన చిత్తాన్ని, ఆయన ఆలోచనలను, ఆయన ప్రణాళికలను ఎరిగి దేవునిలో కొనసాగి సఫలతను, దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు దేవుడు మనందరికీ తన కృపను, సహాయమును అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.